నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందయ్యా అంటే సమ్మె జంగు సైరన్ బస్ కా పయ్యా నై చలేగా బై నై చలేగా అని హోరెత్తిస్తున్నటువంటి నినాదాలు. అక్కడ కార్మికుడు మృతి చెందినటువంటి సందర్భం. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తిరగబడుతున్నటువంటి దృశ్యాలు. ఇచ్చినటువంటి హామీలు గంగలో తొక్కి తర్వాత మేం పాలన చేస్తా ఉన్నాం, ప్రజాపాలన ఇది, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాం అన్నటువంటి కోణంలో మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో అయితే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మరియు జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, అచ్చంపేట సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఆయన, ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో మార్కెట్ యార్డు పోతా ఉంటే అక్కడ మార్కెట్ యార్డ్లో 15 రోజుల నుంచి ధాన్యం పెట్టుకున్నటువంటి రైతులు ఒక్కసారిగా ఇక్కడ మన ఎవరు ఈయన కుచుకుల రాజేశ్వర్ రెడ్డి మీద మళ్ళా ఈయన ఇదేంది ఈయన పేరు వంశకృష్ణ మీద తిరగబడ్డారంట. చూడరు ఈ వీడియో. అయితే ఇక చూసిరు కదా, 15 రోజుల నుండి ధాన్యం అమ్ముడు పోతలేదు సార్, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు, అందరినీ పట్టించుకుంటున్నావు, నీ అందరినీ ఆఫీస్ కాడికి వస్తారు, అందరూ మంచోళ్ళే, మేము రైతులమే తప్పు చేసినామా, మా రైతులు ఓట్లేసి గెలవలేదా, ఎందుకు పట్టించుకోరు మమ్మల్ని అంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తిరగబడ్డటువంటి క్షణం. ఎక్కువ శాతంగా ఆడ కుచుకుల రాజేష్ రెడ్డి గారే కనిపించారు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఆయన కొంత ఇక్కడ ఈయన కూడా ఉన్నాడు దాంట్లో, అచ్చంపేట ఎమ్మెల్యే కూడా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందా అంటే ప్రజా సమస్యలే జరుగుతూ ఉన్నాయి. సమస్యల మీద రోడెక్కుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరోసారి ఉద్యమానికి ఏమన్నా ఊపిరిపోయేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. రైతులు అడ్డుకుంటా ఉన్నారు, కొత్త ఏం కాదు. ఎమ్మెల్యేలను రైతులు అడ్డుకున్నాడు కొత్త ఏం కాదు. ఈ 2023 తర్వాత ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఏమైంది మా 6 గ్యారెంటీలు అని, ఏమైంది మాకు ఇచ్చినటువంటి హామీలని, ఏమైంది నా బిడ్డకు స్కూటీ ఇస్తావని, ఏమైంది నాకు రుణమాఫీ చేస్తామని, ఏమైంది నాకు రైతు భరోసాగా పడలేదని, ఏమైంది నా పక్కన రైతు సోదరుడు మరణిస్తే రైతు బీమా అని, ఇందిరమ్మ ఇల్లేది, కౌలు రైతులకు పైసలేవి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఓ ఉద్యమమే జరుగుతూ ఉన్నది. ఎన్నోసార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఎన్నోసార్లు తిరగబడ్డటువంటి ప్రయత్నం చేశారు, కేసులు అయినాయి రైతుల మీద. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక క్షణం ఏమైనా ఉందంటే అది క్లియర్గా రైతులను విస్మరించినటువంటి ప్రభుత్వాలు, ఆర్టీసీని విస్మరించినటువంటి ప్రభుత్వాలు. ఎక్కడా కూడా రైతులు కానీ ఆర్టీసీలు కానీ నిరుపేదలు, వీళ్ళంతా నిరుపేద కేటగిరీకి వస్తారు కాబట్టి నిరుపేదలను ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళంతా కూడా ప్రభుత్వం నుండి గద్దె దిగినటువంటి క్షణాలు కనిపిస్తాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమైనా అంటే 6 గ్యారెంటీలు అంటారు, పాలన అంటారు, ముఖ్యమంత్రి గారేమో ఊగిపోతుంటారు. ఏమంటారు, మొన్న మేడిగడ్డ విషయంలో ఒక వీడియో వైరల్ అవుతా ఉన్నది. మళ్ళీ వచ్చేసారి అంటే కాంగ్రెస్ కావాలి అని చెప్పి మీరు ఒర్రాలి అంటాడు. ఈయన అంటాడు మళ్ళీ వచ్చేసారి అంటే అది ఎవడో ఒర్రాడు. మళ్ళీ వచ్చేసారి అంటాడు, ఒర్రా కాంగ్రెస్ రావాలని అన్నోరి, కాంగ్రెస్ రావాలని బతిలాడుతూ ఉన్నాడు మేడిగడ్డ కాడ ఆయన ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ రావాలి అంటే
మళ్ళొకసారి కావాలి అని ఎవడు అంటలేడు. ఎన్నుకున్న డాక్టర్ సంజయ్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నవ్వుకుంటా మళ్ళోసారి కావాలి అంటాడు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో మరోసారి కాంగ్రెస్ కావాలి అనేది కోరుకుంటలేరనేది నిదర్శనం. లేకపోతే ఏదైనా కేసీఆర్ సభ చూసినాం. కేసీఆర్ సభ చూసినాం. ఆయన రాగానే ఓ సీఎం సీఎం అంటే ఊకోవా ఊకో మనోడేనా నువ్వు మళ్ళీ ఎవరైనా దోపరమైన దీంట్లో ఆటాడు. సీఎం సీఎం అనే నన్ను సీఎం సీఎం అన్న నేను డైలాగ్ వేసాను కేసీఆర్ చెప్పలే. గుండెల నుంచి వచ్చింది. మళ్ళోసారి రావాలి కాంగ్రెస్ కావాలని మీరు అడుక్కుంటా ఉన్నారు. అంటే ఎట్లా ఎంత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిస్థితి ఎంత డౌన్ అయిపోయింది. ఒకప్పుడు హీరోగా చూసినట్టు తెలంగాణ మొత్తం హీరోగా చూసినటువంటి రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంత పడిపోయిందంటే మొత్తం జీరోకి వచ్చేసింది. హైడ్రా విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో. ఈరోజు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారని దాని పరిస్థితి ఏంది? ఎంతవరకు ఈరోజు నిలదీసేంత వరకు అంటే వాళ్ళు ఓటర్లు, రైతులతో పాటు ఓటర్లు, రైతే రాజు అని చెప్పి వీళ్ళు గప్పాలు కొడుతుంటారు కదా పార్టీ వాళ్ళు, అన్ని పార్టీలు. ఓ అట్లా రైతే రాజు రైతే రాజు రైతే రాజు అని చెప్పి ఏం చేసి రైతులకు? రైతులు భూములు అమ్ముకుంటున్నారు, రైతులు పురుగుల మందు తాగుతా ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దాదాపు 500 నుంచి 600 పైచీలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రతి ఒక్క దాని మీద ఒక పెద్ద మనిషి నిన్న మనం చూపిస్తుండు. 1,66,075 రూపాయలు ఉంటే రుణమాఫీ కాలేదని చెప్పి రోడ్ మీదకి వచ్చింది. ఆయన నాకు 2 లక్షల రుణమాఫీ అయిందన్నారు కదా, ఏడుంది అయిందో చూపిరని చెప్పి ఆయన అకౌంట్ చూపిస్తా ఉన్నాడు. మరి దానికి ఎవడు చెప్పాలి? మళ్ళీ మీదికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు అంటారు అవన్నీ నేను పట్టించుకుంటానా? కిందున్న అధికారులకు సంబంధం. మరి అధికారులకు ఆదేశిస్తున్న రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రైతు రుణమాఫీ జరగాలి అని అంటాడు. వీళ్ళు రైతుల రుణమాఫీ మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మరి పోవాలి, మరి రుణమాఫీ అయిందా? అది మరి ఏంది అంటే మా తాన లేదా ఆయన మస్తు మాట్లాడు. అంటే అధికారులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట వినని పరిస్థితి. హైదరాబాదులో జిహెచ్ఎంసీ కార్మికులు పనిచేస్తలేరు అంటే దానికి పనిచేయండి మేమేం చేస్తామా అని అంటారు. దానికి మున్సిపల్ శాఖగా ఉన్నటువంటి మీరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా ముఖ్యమంత్రి గారు. చుట్టూరా ఎటు తిరిగిన కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ అనేది ఖాయం. బస్సుల విషయంలో కావచ్చు, తర్వాత ఈ యొక్క హైడ్రా విషయంలో కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 400 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 420 హామీల మీద కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టూ ఇట్లా తిరుగుతుంది. రేవంత్ అన్న చుట్టూరా ఇట్లా హనుమంతుంది ఆ తోక ఇట్లా చుట్టుకుంటుంది లంకల అట్లా తిట్టుకో మొత్తం బిగుసుకుని పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఒక ఆయనదేమో స్కాములు, ఒక ఆయన ఇంకో స్కామ్. ఈ స్కాములు బయటపడతా ఉన్నాయి. రైతులేమో తిరగబడతా ఉన్నారు. యువత ఓటేస్తారా లేదా తెలియదు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతేమి, ఉద్యోగాలు ఇవ్వకపోతేమి, పార్టీ నుండి సీనియర్ నేతలు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ మీద మళ్ళా ముఖ్యమంత్రి గారు ఆయనకు సంబంధించినటువంటి బ్యాచ్ అంతా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా సార్? అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా వ్యతిరేకతను మూటగట్టుకోలే. గ్రామాలలో పోయి మైకు పెడితే పొల్లు తిడుతున్నారు. మళ్ళీ ఈ మైకులు పెట్టి బాధలు తెలంగాణలో ప్రశ్నించే తత్వం కూడా లేకుండా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎన్నో కేసులు. మైక్ పెట్టినోని కేసు, కెమెరా పట్టినోని కేసు, సోషల్ మీడియా హ్యాండిల్లో పెడితే కేసులు. తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా జరుగుతూ ఉన్నది అంటే అది కేవలం స్కాములు, స్కీములు, అరెస్టులు, కేసులు ఇవి తప్ప ఇంకేమైనా జరుగుతున్నాయా అనేది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ సోల్స్.